ఒక్క భగవంతుడే అన్నటువంటి ప్రవచనం బాబాది చదువుకుంటున్నాం. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫినిట్. ఈ అనంత చైతన్యము అది అనంతమే. దస్ ఇట్ కెన్ నెవర్ లెసన్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఆర్ స్పేస్. ఈ అనంత చైతన్యం అన్నది ఏ సమయం కానీ ఏ చోటైనా కానీ అదేమో తక్కువ అవ్వదు. ఎప్పుడు ఆ అనంత చైతన్యం ఉంటూనే ఉంటుంది. అనంత చైతన్యం అంటే భగవంతుడు అని మనకి బాబా చెప్పారు. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, బీయింగ్ ఇన్ఫినిట్, ఇంక్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ అనంత చైతన్యం అనంతం అవడం వల్ల ఈ చైతన్యంలో ఉన్నటువంటి అన్ని రకాలని అందులో ఇముడ్చుకుని ఉంది. అంటే మానవ చైతన్యం, రాళ్ల దగ్గర నుంచి మానవుడి దాకా ఉన్నటువంటి ఈ చైతన్యం అంతా ఆయనలోనే ఉంది. అన్కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ అనంత చైతన్యంలోనే చైతన్య రహితం కూడా ఉంది. అది ఎప్పుడైతే చైతన్య రహితమైందో అదే అప్పుడు అనంత చైతన్యం కింద అది పేరు పొందింది. దస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇంక్లూడ్స్ అన్కాన్షియస్నెస్. ఆ విధంగా ఈ అనంతమైన చైతన్యంలోనే చైతన్య రహితం కూడా నిండి ఉంది. ఇట్ సస్టైన్స్, కవర్స్, పియర్స్ త్రూ అండ్ ప్రొవైడ్స్ అండ్ ఎండ్ టు అన్కాన్షియస్నెస్. అదేమో అనంత చైతన్యంలో నా చైతన్యం ఉండడమే కాకుండా అది అన్ని చైతన్యాల ద్వారాను అది దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా అది చివరి దాకా అన్కాన్షియస్ అయినప్పటికీ చివరికి ఆ చైతన్యాన్ని అనంత చైతన్యం అన్ని ప్రాణులు కూడా అనుభూతిలోకి తెచ్చుకుంటాయి. విచ్ ఫ్లోస్ ఫ్రమ్ అండ్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ అనంత చైతన్యం అన్నది అన్నిట్లోనూ అన్ని రకాల మాయములో అన్నిట్లో కూడా అది ఉంటూ చివరికి అనంత చైతన్యం కింద అది తెలుసుకుంటుంది. ఇన్ ఆర్డర్ టు అసర్ట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ unequivocally, I declare that I have infinite consciousness, and I can do this most emphatically because I am infinite consciousness. బాబా ఏం చెప్తున్నారంటే ఈ అనంత చైతన్యం అన్నది నిస్సందేహంగా అన్ని సత్యాల్లోనూ అన్నిట్లోనూ నిండి ఉండడమే కాకుండా నేనే ఆ అనంత చైతన్యాన్ని అని బాబా చెబుతూ I can do this most emphatically because I am infinite consciousness. ఇది నేను నిక్కచ్చిగా నేను చెప్పగలుగుతున్నాను. ఎంచేతంటే ఆ అనంత చైతన్యాన్ని నేనే అవడం వల్ల అని బాబా ఇక్కడ చెప్తున్నారు. I am everything and I am beyond everything. నేను సర్వము అయి ఉన్నాను, సర్వానికి ఆవల కూడా ఉన్నటువంటి నేనే. ఇప్పుడు మనం ప్రభు స్థితిలో అవన్నీ చదువుకుంటాం కదా, ఇదే ఇక్కడ చెప్తున్నారు. మొత్తం అంతా నేనే నిండి ఉన్నాను. అది మీకు సర్వమునికి సర్వం ఆవల కూడా నేనే నిండి ఉన్నాను. ఐ ఆమ్ ఎవర్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఇన్ యూ. నాకు ఎప్పుడు నా స్పృహలో నాకు చైతన్యంలో ఉంటాను. ఏమిటి? నేను మీ అందరిలో నిండి ఉన్నాను అని. Well, you are never conscious that I am in you. కానీ ఏమిటంటే మీలో నేను ఉన్నానన్నటువంటి ఆ యొక్క స్పృహ మీకులో లేదు. డైలీ ఐ సపోర్ట్ యూ అండ్ షేర్ యువర్ కాన్షియస్నెస్. ప్రతిరోజు కూడా మీ చైతన్యంలో నేను ఉంటూనే మీ యొక్క జీవితాన్నంతా కూడా నేను పంచుకుంటూ జీవిస్తున్నాను. Now, I want you to uphold me and share my consciousness one day. ఏదో ఒక రోజుని మీరు నా యొక్క చైతన్యాన్ని మీరు కూడా పంచుకుని ఏదో ఒక నేను మీరు అంతా ఒకటే అని మీరు తెలుసుకోవాలి. Now, I want you to uphold me. బాబా అని మీరేమో మనసులో బాబాని తలుచుకుంటూ నా యొక్క చైతన్యాన్ని కూడా ఏదో ఒక రోజుని మీరు పొందుతారు అని నేను
నేను అనుకుంటున్నాను అని బాబా చెప్పారు. మా మ్యాన్ బీయింగ్ అన్కాన్షియస్ ఆఫ్ యాక్చువల్లీ పొజెసింగ్ దట్ నెవర్ ఎండింగ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ నథింగ్, ఫీల్స్ ఎవ్రీథింగ్ ఈజ్. బాబా చెప్తున్నారు, మానవుడు తను స్పృహ ఉంది, అతనికి చైతన్యం ఉంది, కానీ అది ఏమని అది అనంతంగానే ఉంది. ఆ చైతన్యం ఏ చైతన్యం? అతను భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, అన్ని సర్వము తానే అయి ఉన్నాడు అన్నట్టు ఈ ఈ యొక్క ఈ జ్ఞానం మీకందరికీ ఉండనే ఉంది. అది ఎలాగైతే మీరు ఈ గాలి ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి, ఈ మంట ఉంది, ఈ భూమి ఉంది, ఈ ఆకాశం ఉంది, ఈ వెలుగుంది, ఈ రాయి ఉంది, ఈ చెట్లన్నీ ఉన్నాయి, అదే అన్ని పురుగులు ఉన్నాయి, అన్ని పక్షులు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి అని మీరు మంచి చెడు రెండు కూడా మీరేమో అది అనుభూతిలోకి తెచ్చుకుంటూ మీరు జీవిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయని మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. దేర్ ఈజ్ నో ఎండ్ టు ఆల్ దట్ ఈజ్ అంటిల్ he arrives at nothing is instantaneously realizes that God is. ఎప్పుడైతే మీరు సమస్తము లేదు, ఉన్నది ఒక్క భగవంతుడు ఒక్కడే అని మీకు అనుభూతిలోకి తెచ్చుకుంటారు ఏదో ఒకసారి, ఏదో ఒక జన్మలో. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మ్యాన్ టు యాక్సెప్ట్ అండ్ కీప్ ఆన్ యాక్సెప్టింగ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దట్ గాడ్ ఈజ్. భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి అన్ని పరిస్థితుల్లోనూ మానవుడికి అన్ని స్థితుల్లోనూ ఇది ఒప్పుకోవడానికి అతనికి అంత సులభమేం కాదు. ఈవెన్ ఆఫ్టర్ దిస్ హిస్ ఫర్మ్ యాక్సెప్టెన్స్ దట్ గాడ్ ఈజ్, ఇట్ ఈస్ supremely difficult, though not impossible, for him to realize that he has firmly accepted. మీరు సర్వము భగవంతుడై ఉన్నాడు అని మీరు ఒప్పుకున్నప్పటికీ, మీరు అంటే మనసుతో తెలుసుకున్నప్పటికీ అది చాలా చాలా కష్టం. దేనికి? అది అతన్ని ఉన్నాడు అన్నటువంటి మీరు ఆ అనుభూతి తెచ్చుకోవడం అన్నది చాలా చాలా మీకు కష్టము. మీరు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని చెప్పగలరు, కానీ అతని యొక్క అనుభూతిని మీరు పొందలేకపోతున్నారు. రియలైజేషన్ మీన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫుల్లీ కాన్షియస్ దట్ హీ ఈజ్ మ్యాన్, మ్యాన్ బికమ్స్ ఫుల్లీ కాన్షియస్ దట్ హీ ఈజ్ గాడ్. మరి అదేంటి భగవంతుడిని అయ్యాను అన్నదానికి మీరు ఎప్పుడు దాని అర్థం ఏమిటి? రియలైజేషన్ అంటే భగవత్ చైతన్యం పొందాను దానికి అర్థం ఏమిటి అంటే, మీకు పూర్తి స్పృహతో నేను మానవుడినని ఎలాగనుకుంటున్నారు, అదే మీరు పూర్తి చైతన్యం పొందేటప్పటికీ అదేమో నేను భగవంతుణ్ణి అని కూడా మీకు అనుభూతి వస్తుంది. ఆ భగవంతుడు ముందర ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ఎప్పుడు కూడా అతను ఉంటాడు. ఉన్నదంతా ఒక భగవంతుడే అన్నటువంటి మీ యొక్క చైతన్యానికి మీకు సహాయపడుతుంది. అప్పుడు ఎప్పుడు నువ్వు భగవత్ సాక్షాత్కారం పొందే సమయానికంటే రాయి నుంచి మానవుడి నుంచి 7 భూమికలు ప్రయాణం చేసి ఆఖరికి నేనే భగవంతుడిని తెలుసుకునే సమయం మీకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కూడా భగవంతుడై నాలోనే ఉంటారు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ ఈజ్ ఎవర్ సీకింగ్ ద గోల్. ఆ మానవుడికి తెలిసిండో తెలియకో ఎప్పుడు కూడా ఆ గమ్యాన్నే వెతుక్కుంటున్నాడు. గమ్యం ఏంటి? తను భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి గమ్యాన్ని అతను వెతుక్కుంటున్నాడు, భగవంతుడినే వెతుక్కుంటున్నాడు. విచ్ ఈస్ టు రియలైజ్ ట్రూ సెల్ఫ్. అదేమిటి? నువ్వే నేను, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ నేనే అయి ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క స్పృహ నీకు వచ్చినప్పుడు వస్తుంది.
ది వెరీ నియరెస్ట్ అండ్ ఇన్నర్ మోస్ట్ టు మ్యాన్ ఈజ్ ఎ సోల్. మరి అప్పటిదాకా మానవుడికి ఏమిటి? తన యొక్క జీవాత్మ అన్నటువంటి నాలో ఆ జీవాత్మ, ఆ జీవుడు ఉన్నాడు, నేను జీవాత్మని అన్నటువంటి అనుభూతి అతను పొందుతూ ఉంటాడు. తన అంతర్గతంగా నేను జీవాత్మనే ఉన్నానని తెలుసుకుంటాడు. బట్ ద ఫన్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ ఫీల్స్ ఫార్. కానీ ఆ యొక్క జీవాత్మకి కూడా అతను అనుభూతిలోకి తెచ్చుకోకుండా మనసు ఒకటేదో ఆ మనసుతోనే పనిచేస్తూ ఉంటాడు. తను జీవాత్మ, తనలో పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నప్పటికీ కూడా అతను తన ఆ యొక్క అనుభూతి తెచ్చుకోలేకపోతున్నాడు. ఫార్ అవే ఫ్రమ్ ఇట్ అంటే ఆ భగవంతుడి నుంచి చాలా దూరంగా ఉంటూ తను జీవాత్మని అనుకుంటూ తనలోనే పరమాత్మ కూడా ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క అనుభూతిని తను పొందలేకపోతున్నాడు. దేర్ అపియర్స్ నో ఎండ్ టు హిస్ జర్నీస్ టువర్డ్స్ ద గోల్. నువ్వు కావాలనుకున్నా అక్కర్లేదనుకున్నా నీ గమ్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావు. త్రూ ద నంబర్లెస్ హైవేస్ అండ్ బైవేస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఎలాగా? అనేక సార్లు నువ్వు జీవాన్ని పొందుతూ జీవిస్తూ అనేక సార్లు మరణిస్తూ అనేక ఆత్మలకి అనేక రూపాల్లో నువ్వు అనేక మొత్తం 84 లక్షలు బాబా చెప్తున్నారు కదా మానవ జన్మకి. అన్ని జన్మల్లోనూ నువ్వు పుట్టుతూ గిట్టుతూ ఈ విధంగా నువ్వు అనుభూతి పొందుతూ ఆ యొక్క దూరాన్ని ఎక్కడికి నేనే ఆ భగవంతుడిని తెలుసుకునేటువంటి ఆ స్థితికి, ఆ గమ్యానికి నువ్వు చేరబోతున్నావు. ఇదేమి మైళ్ళల్లోనూ కిలోమీటర్లోనూ కొలవలసినటువంటి దూరం కాదు. నీవే అన్నది అది నీకు ఎప్పుడో నీకు ఆ అనుభూతి వస్తుంది. అంచేత భగవంతుల్లో ఐక్యం అవ్వడం అంటే చాలా ప్రయాణం చేసి చివరికి భగవంతుడు అయిపోయా అన్నది ఇక్కడ అర్థం అది కాదు. అది కొలవలేనటువంటి ఆ దూరం. అది having achieved full consciousness as man, he has arrived at his destination and now possesses the capacity to become conscious of the soul. అతడు ఎప్పుడైతే మానవ జన్మ తీసుకున్నాడో ఆ మానవ చైతన్యంతో అతను ఒక చోటకు చేరాడు. అంటే అక్కడేమో తనకి ఆ చైతన్యం యొక్క ప్రభావం అతనికి తెలుస్తోంది. అక్కడ నిజంగా నీకు చైతన్యం వచ్చింది. అప్పుడు కానీ అది ఇప్పుడు నీకు ఆ శక్తిని వచ్చింది. ఏమిటి? ఆ పరమాత్మ, నేను ఆ జీవాత్మని, నేను మనిషిని అన్నటువంటిది అది నీకు తెలుస్తోంది. మరి జంతువుల దాకా అవేమీ అలా అనుకో కదా. ఒక మానవుడైన తర్వాతే మానవుడే తన బాడీ ఉంది, నేను జీవాత్మని నేను అని తెలుసుకుంటాడు. అక్కడి నుంచి నీకు తెలుస్తుంది. ద మోర్ యూ రిమెంబర్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ, ద లెస్ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ ద లెస్ యూ కెన్ రిమెంబర్ యువర్ సెల్ఫ్, ద మోర్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మరి నిన్ను నువ్వు మర్చిపోవడానికి ఏం చేసావు అంటే ఇతరుల ఎడల జాలి, తర్వాత జనరాసిటీ అంటే దానము చేయడం నేర్చుకో అని ఇతరులకి. అది అప్పుడు నిన్ను నువ్వే గుర్తించుకోవడం చాలా తగ్గిపోతుంది మిగతా వాళ్ళందరూ ప్రేమించడం ద్వారా. అది మెల్లిమెల్లిగా నిన్ను నువ్వు మర్చిపోగలిగినటువంటి స్థితికి అది తీసుకొచ్చేస్తుంది. అండ్ వెన్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, యూ ఫైండ్ మీ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లవ్. నువ్వు ఎప్పుడైతే నిన్ను పూర్తిగా నువ్వు మర్చిపోతావో అప్పుడేమో అన్నిటికీ మూలమైనది ఈ ప్రేమ అని అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. గివప్. ఇందాకనే రామకృష్ణ గారు చెప్పారు, ఆ పిల్లలందరికీ 1927 వాళ్ళకి ప్రేమ అంటే ఏమిటి అంటే ప్రపంచం వైపు తక్కువ చూడండి, ప్రపంచాన్ని గురించి ఆలోచించకండి, భగవంతుడునే ప్రేమిస్తూ ఉండండి అని ఇందాక రామకృష్ణ గారు చెప్పారు. అదే ఇక్కడ బాబా చెప్తుంది కూడా. గివ్ అప్ parroting ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నువ్వు అన్ని రకాలైనట్టు చిలక పలుకు మాట్లాడడం తగ్గించు. స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ టు బి ట్రూ అండ్ జస్ట్లీ టు బి జస్ట్.
అంచేత నువ్వు నిజంగా కూడా అనుభూతులకు తెచ్చుకుంటూ ఉండవు. నిజంగా సత్యం అన్నది ఏమిటి, అది తెలుసుకోవడమే ఆ భగవంతుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడం. డు నాట్ మేక్ ఎ షో ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ బిలీఫ్స్. నువ్వు అనేక నీకు నమ్మకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, వీటిని ప్రకటన చేసుకోవడానికి లాగా ప్రకటన చేసుకోకు. యు హ్యావ్ నాట్ టు గివ్ అప్ యువర్ రిలీజన్, బట్ టు గివ్ అప్ క్లింగింగ్ టు ది ఔటర్ క్రస్ట్ ఆఫ్ మియర్ రిచువల్ అండ్ సెరమనీ. నీవు నీ మతాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు దానికి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, అని నువ్వు పూజలు పునస్కారాలు చేసేది నేను నా మతాన్ని ఫాలో అవుతున్నా అనుకున్నావు. కానీ నీ మతాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ. నీవు కేవలం బయటికి కనిపిస్తున్నట్టు ఆ రిచువల్స్, సెరమనీస్, ఆ పూజలు పునస్కారాల యొక్క ఇది బాహ్యమైనదే. భగవంతుని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడదు అని నువ్వు తెలుసుకుంటూ నీ మతాన్ని వదిలిపెట్టకుండా నువ్వు భగవంతుని ప్రేమించడానికి అదే ఆ పూజలు పునస్కారాలకి పట్టుకొని కూర్చోకో. టు గెట్ టు ది ఫండమెంటల్ కోర్ ఆఫ్ ట్రూత్ అండర్లయింగ్ ఆల్ రిలీజన్, రీచ్ బియాండ్ రిలీజన్. ఎన్ని మతాలు ఏమి చెప్తున్నాయి, ఎన్ని మతాలు ఉన్నా ప్రపంచంలో ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ భగవంతుడే సత్యము అని అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ నువ్వు మతానికి ఆవలి వైపు వెళ్ళు. ఆ మత కర్మలు చేసుకుంటూ నువ్వు వాటినే పట్టుకొని నువ్వు అదే దాని ద్వారానే సత్యం తెలుసుకోగలనని నువ్వు అనుకోకు. ఆ మతాన్ని దాటి వెళ్ళు. త్రూ ఎండ్లెస్ టైమ్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ కంటిన్యూస్లీ గివెన్ ఇన్ సైలెన్స్. బాబా మౌనంగా ఉన్నారు, అదే చెప్తున్నారు. ఎన్నో యుగాల నుంచి ఆ భగవంతుడు తన మౌనం ద్వారానే అన్ని రకాలైనటువంటి బహుమతులు నీకు ఇస్తున్నాడు. బట్ వెన్ మ్యాన్ కైండ్ బికమ్స్ కంప్లీట్లీ డెఫ్ టు ది థండర్ ఆఫ్ హిస్ సైలెన్స్, గాడ్ ఇన్కార్నేట్స్ యాజ్ మ్యాన్. ఇన్ని రకాల నీకు జీవించడానికి అనేక రకాలైనటువంటి సైలెంట్ గానే ఆయన మౌనంగానే ఆయన నీకు సహాయం చేస్తున్నప్పటికీ మానవుడు ఆ యొక్క సైలెన్స్ ని ద్వారా భగవంతుడు నాకు ఇస్తున్నాడు అన్న దానికి పెడచెవిని పెట్టాడు, అంటే వినిపించట్లేదు అతనికి. అప్పుడు ఏ మానవుడైతే తన పెడచెవి పెట్టి మర్చిపోయి నన్ను ఈ సైలెంట్ గా నేను ఉన్నటువంటి ఆ భగవంతుడిని తెలుసుకోలేకపోతాను అని అనుకున్నాడు, వెంటనే ఆయనేమో భగవంతుడు మానవ రూపంలో వస్తాడు. అదే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రైస్తవు, మహమ్మద్, తర్వాత ఇప్పుడు మెహర్ బాబా. ది అన్లిమిటెడ్ అస్యూమ్స్ ద లిమిటెడ్ టు షేక్ మాయా డ్రగ్డ్ హ్యుమానిటీ టు ఏ కాన్షియస్నెస్ ఆఫ్ ఇట్స్ ట్రూ డెస్టినీ అండ్ టు గివ్ ఏ స్పిరిచువల్ పుష్ టు ద వరల్డ్ బై హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆన్ ఎర్త్. మన మానవ రూపం ధరించి వచ్చినటువంటి ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ మాయలోనే పడి కొట్టుకుంటున్నట్టు ఈ మానవాళికి అతను చైతన్యాన్ని మీరంతాను మీ యొక్క గమ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు. అది మానవుడు భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక త్రోపుని మాయ నుంచి తప్పించి అటువైపు వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తాడు. ఈ యూజెస్ ద బాడీ ఫర్ హిస్ యూనివర్సల్ వర్క్. ఆయన శరీరంలో వచ్చాడు కదా, ఆ శరీరంలో ఉన్నప్పుడు అతను విశ్వపారమైనటువంటి పని చేయడానికి వచ్చాడు. అదేమిటి, టు బి డిస్కార్డెడ్ ఇన్ ఫైనల్ సాక్రిఫైస్. ఆ శరీరాన్ని చిట్ట చివరికి ఆయన వదిలిపెట్టేస్తాడు. అది ఎప్పుడు, తాను వచ్చినటువంటి ఉద్దేశం పరిపూర్ణంగా అయిపోయింది అనగానే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. బాబా శరీరం వదిలిపెట్టేశారు, అందరికీ ఆమె యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు, అంతే ఆ యొక్క తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గాడ్ హ్యాస్ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ వేరియస్ ఫామ్. భగవంతుడు మళ్ళీ మళ్ళీ అనేక సార్లు అనేక రూపాల్లో వస్తూనే ఉన్నాడు. హ్యాస్ స్పోకెన్ అగైన్ అండ్ అగైన్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ద సేమ్ వన్ ట్రూత్. అనేక రకాలైనటువంటి భాషల్లో అదే సత్యాన్ని, ఏమిటి,
సత్యము ఒక భగవంతుడే, ఉన్నది ఆయన ఒక్కడే. అది అని ఆయన చెప్తూనే వచ్చాడు. అది అనేక అది అయినప్పటికీ కూడా తను తన ఆత్మని అని తెలుసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క గమ్యానికి డివైన్ డెస్టినీ అన్నారు. అంటే దైవీ గమ్యము. ఆ దైవీ గమ్యాన్ని తను అనుభూతిలోకి తెచ్చుకోలేకపోతున్నాడు. ఎందుకని? బికాస్ హిస్ కాన్షియస్నెస్ రిమైన్స్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ హిస్ పర్వర్టెడ్ లిమిటెడ్ ఫైనైట్ సెల్ఫ్ ద మైండ్. ఎందుకని? ఇతనికి మనస్సు ఉంది. ఆ మనస్సుతో అన్ని రకాల వక్రగతుల్నిగా తను ఆలోచిస్తూ తన చైతన్యాన్నేమో పూర్తిగా ఈ ఈ మాయ మీదే అతని యొక్క దృష్టి అంతా పెట్టుకుంటున్నాడు. ఎందుకని? నీకు ఆ మనస్సు ఉంది, అది వక్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత తెలుసుకున్నా నేను భగవంతుణ్ణే అయి ఉన్నాను అని నువ్వు తెలుసుకునే నీలో ఆత్మ ఉంది, ఆ పరమాత్మ కూడా నీలో ఉంది అన్నటువంటి జ్ఞానం నీకు ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు మటుకు అది నిన్నేమో అడ్డుపడుతోంది. అది ఏమిటంటే అది దాని ద్వారానే, ఆ మనసు ద్వారానే నువ్వు భగవంతుడిని తెలుసుకుంటావు. కానీ గమ్మత్తు ఏమిటంటే నువ్వు ఆ చైతన్యాన్ని పొందడానికి, నీకు అర్హత పొందడానికి నీకు అడ్డు వస్తుంది. ఏమిటి? నీ మనస్సు. బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, మ్యాన్ హ్యాస్ టు అన్లర్న్ ద మాస్ ఆఫ్ ఇల్యూజరీ నాలెడ్జ్ హీ హ్యాస్ బర్డెన్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఆన్ ది interminable journey from unconsciousness to consciousness. ఈ మానవుడు ఏం చేసుకున్నాడు? ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత అంతా మాయాపూరితమైనటువంటి సంబంధమైనటువంటి జ్ఞానమే అతను సంపాదించుకుంటే, ప్రపంచపరమైనటువంటి జ్ఞానమే సంపాదించుకుంటున్నాడు. ఎన్ని డిగ్రీలు చదువుకున్నా ఏమున్నా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు నేను ఈ మానవుడినే అని ఈ జ్ఞానం ఎంత ఉన్నా అదేమిటి? ప్రాపంచిక జ్ఞానం, అది మాయాపూరితమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందుతున్నాడు అతనేమో. దానివల్లే తన బరువు బాగా పెరిగిపోతుంది ఆ మనస్సు వల్ల. అది ఎన్ని రకాల సార్లు పుట్టినా ఎన్ని ప్రయాణాలు చేస్తున్నా సరే అతను రాయి దగ్గర నుంచి, అంటే ఆ చైతన్యం నుంచి చైతన్య పూరితమైనటువంటి మానవ జన్మని అతను పొంది ఆ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ దట్ యు క్యాన్ బిగిన్ టు అన్లెర్న్. మరి ఇంత జ్ఞానాన్ని, మాయాపూరితమైన ప్రాపంచ జ్ఞానాన్ని అంతా పొందావు కదా, మరి దాని నుంచి నువ్వు విముక్తుడు అవ్వాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. అది ఏమిటంటే ప్రేమ. దస్ ఈవెన్చువల్లీ పుట్టింగ్ an end to all that you do not know. ఈ యొక్క ఆ ప్రేమ అనేది ఏం చేస్తుందంటే నీకు మాయాపూరితంగా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్నంతని కూడా ఒక్కసారి అది సత్యము కాదు, ఇది గమ్యం కాదు అని అది ఒక్కసారి నీకు తెలుపుతుంది. ఎప్పుడు? నీకు ప్రేమ ఉన్నట్టయితే. గాడ్స్ లవ్ పెనట్రేట్స్ ఆల్ ఇల్యూషన్. ఈ భగవంతుడి ఎడల ప్రేమ అన్ని రకాలైనటువంటి మాయని అది ఛేదించుకుంటూ వెళ్ళిపోతుంటుంది. వైల్ నో అమౌంట్ ఆఫ్ ఇల్యూషన్ కెన్ పెనిట్రేట్ గాడ్స్ లవ్. కానీ నువ్వు ఎంత మాయలో ఉండి చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రేమని అది చేరుకోలేకపోతుంది. అంటే నువ్వు భగవంతుని ప్రేమించాలని తెలుసుకుంటున్నావు, కానీ ఆ భగవంతుని ప్రేమించవలసిన విధానాన్ని నీకేమో ఈ మాయ తెలియనియకుండా చేస్తోంది. స్టార్ట్ లెర్నింగ్ టు. ఎందుకని? ప్రాపంచం పరంగా అనేక బుద్ధితో నువ్వు గ్రహించుకున్నటువంటి జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నావు. కానీ నువ్వు భగవంతుడివి అని తెలుసుకోవడానికి ఈ భగవంతుడి యొక్క ప్రేమ నీకు ఉన్నా అదేమో మాయను మట్టుకు ఛేదించలేకపోతోంది. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై బిగినింగ్ టు లవ్ దోస్ హూమ్ యూ కెనాట్. మరి దీనికి మార్గం ఏమిటయ్యా అని అంటే బాబా చెప్తున్నారు, నువ్వు ఎవరినైతే ప్రేమించలేకపోతున్నావో వాళ్ళని ప్రేమించడం ద్వారా నువ్వేమో నీ యొక్క
నువ్వు ఆ ప్రేమ అంటే ఏమిటో నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించే. యూ విల్ అంటే అందరినీ ప్రేమించలేకపోతున్నావు, నీకు ప్రేమించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమని కనుక నువ్వు పొందినట్టయితే అది మెల్లిమెల్లిగా అందరినీ కూడా ప్రేమించగలిగినటువంటి శక్తికి నిన్ను తీసుకెడుతుంది. యూ విల్ ఫైండ్ దట్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీకు తెలుస్తుంది, నేను మిగతా వాళ్ళందరికీ, అవసరమైన వాళ్ళందరికీ నేను సేవ చేయడం ద్వారా నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అన్నటువంటిది నీకు ఎప్పుడైతే భగవంతుడి ఎలా ప్రేమ వస్తుందో అప్పుడు నీకు మెల్లిమెల్లిగా అనుభూతులకు వస్తున్నట్టుగా నీకు తెలుస్తుంది. ద మోర్ యూ రిమెంబర్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ, ద లెస్ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ ద లెస్ యూ కెన్ రిమెంబర్ యువర్ సెల్ఫ్, ద మోర్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మరి నిన్ను నువ్వు మర్చిపోవడానికి ఏం చేసావు అంటే ఇతరుల ఎడల జాలి, తర్వాత జనరాసిటీ అంటే దానము చేయడం నేర్చుకో అని ఇతరులకి. అది అప్పుడు నిన్ను నువ్వే గుర్తించుకోవడం చాలా తగ్గిపోతుంది మిగతా వాళ్ళందరూ ప్రేమించడం ద్వారా. అది మెల్లిమెల్లిగా నిన్ను నువ్వు మర్చిపోగలిగినటువంటి స్థితికి అది తీసుకొచ్చేస్తుంది. అండ్ వెన్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ ఫైండ్ మీ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లవ్. నువ్వు ఎప్పుడైతే నిన్ను పూర్తిగా నువ్వు మర్చిపోతావో అప్పుడేమో అన్నిటికీ మూలమైనది ఈ ప్రేమ అని అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. గివ్ అప్. ఇందాకనే రామకృష్ణ గారు చెప్పారు, ఆ పిల్లలందరికీ 1927 వాళ్ళ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ మాయలోనే పడి కొట్టుకుంటున్నట్టు ఈ మానవాళికి అతను చైతన్యాన్ని మీరంతాను మీ యొక్క గమ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు. అది మానవుడు భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక త్రోపుని మాయ నుంచి తప్పించి అటువైపు వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తాడు. ఈ యూజెస్ ద బాడీ ఫర్ హిస్ యూనివర్సల్ వర్క్. ఆయన శరీరంలో వచ్చాడు కదా, ఆ శరీరంలో ఉన్నప్పుడు అతను విశ్వపారమైనటువంటి పని చేయడానికి వచ్చాడు. అదేమిటి? టు బి డిస్కార్డెడ్ ఇన్ ఫైనల్ సాక్రిఫైస్. ఆ శరీరాన్ని చిట్ట చివరికి ఆయన వదిలిపెట్టేస్తాడు. అది ఎప్పుడు? తాను వచ్చినటువంటి ఉద్దేశం పరిపూర్ణంగా అయిపోయింది అనగానే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. బాబా శరీరం వదిలిపెట్టేశారు, అందరికీ ఆమె యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు, అంతే. ఆమె యొక్క తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గాడ్ హ్యాస్ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ వేరియస్ ఫార్మ్. భగవంతుడు మళ్ళీ మళ్ళీ అనేక సార్లు అనేక రూపాల్లో వస్తూనే ఉన్నాడు. హ్యాస్ స్పోకెన్ అగైన్ అండ్ అగైన్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ద సేమ్ వన్ ట్రూత్. అనేక రకాలైనటువంటి భాషల్లో అదే సత్యాన్ని, ఏమిటి? సత్యము ఒక భగవంతుడే, ఉన్నది ఆయన ఒక్కడే, అది అని ఆయన చెప్తూనే వచ్చాడు. అది అనేక రూపాల్లో అనేక చోట్లలో ప్రపంచంలో వచ్చారు కదా. అక్కడ ఉన్నటువంటి మానవాళ్ళకందరికీ తెలుసుకోవడానికి అక్కడ ఆయన సహాయం చేసి ఆ యొక్క సత్యాన్ని జీవింపగలగడానికి వాళ్ళకి శక్తినిచ్చాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ట్రూత్ ద వైటల్ బ్రెత్ ఆఫ్ హిస్ లైఫ్, మ్యాన్ compromises by making over and over again to mechanical religion of it as a handy stab to lean on in time of adversity, as soon as a soothing balm for his conscience, or as a tradition to be followed by the footsteps of the past. గతంలో చేసినటువంటి మానవాళ్ళు చేసినటువంటి ఆ మతాన్ని అతను చేస్తూ అది కష్టకాలంలో తనకి చేయూతనిస్తుందని, తర్వాత ఆ రిలీజన్ యొక్క చేసేటువంటి కర్మకాండ పూజ అన్నీ కూడా అతనికేమో తనకి ఆ బాధలు తొలగించేటువంటి చైతన్యం అన్నటువంటి ఉద్దేశంతో అతను గతంలో జీవించినటువంటి మానవాళి ఎలా జీవించిందో వాళ్ళనే అనుసరిస్తూ ఆ మతాన్ని పట్టుకొని కూర్చున్నాడు అతను.
కష్టకాలంలో ఏదో పూజలో పునస్కారాలు చేసి ఆ కష్టం తీరిపోతుందని అదే విధంగా జీవిస్తూ ఉన్నాడు. మ్యాన్స్ ఇనిబిలిటీ టు లివ్ గాడ్స్ వర్డ్స్ మేక్ దెమ్ ఏ మోకరీ. మానవుడు భగవంతుడు చెప్పినటువంటి ఆ భగవత్ సత్యాన్ని, ఆ సత్యాన్ని అది అది అనుభూతిలోకి తెచ్చుకోలేకుండా అపహాస్యం చేస్తున్నాడు. ఆ రిలీజన్ ని అపహాస్యం పాలు చేస్తున్నాడు. హౌ మెనీ క్రిస్టియన్స్ ఫాలో క్రైస్ట్ టీచింగ్ టు టర్న్ ది అదర్ చీక్ ఆర్ టు లవ్ ది నేబర్ యాజ్ దై సెల్ఫ్? ఎంతమంది క్రైస్టియన్లు ఉన్నారు, నీకు ఎవరైనా నీకు చెంపదెబ్బ కొడితే నువ్వు ఇంకో చెంప కూడా చూపించు దాని మీద కొట్టమని అని ఆ విధమైనటువంటి ఆ యొక్క క్రైస్తు చెప్పినటువంటి విధానాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? హౌ మెనీ ముస్లిమ్స్ ఫాలో మహమ్మద్ పర్సెప్ట్ టు హోల్డ్ గాడ్ అబౌవ్ ఎవ్రీథింగ్? మరి మహమ్మదీలు ఉన్నారు, వాళ్ళేమో అన్నిటికన్నా కూడా గొప్పగా భగవంతునే మీరు అనుసరించండి ఆయన అని ఆయన చెప్పాడు. ఎంతమంది చేస్తున్నారు అలాగా? భగవంతుడే ముఖ్యమని ఎంతమంది? హౌ మెనీ హిందూస్ బియర్ ది టార్చర్? ఎంతమంది ఆ సత్య మార్గాన్ని ముస్లిం హిందువులు చెప్పే భగవంతుడు చెప్పాడు కదా, అవన్నీ ఎంతమంది ఆ సత్య మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని ఎంతమంది హిందువులు పాటిస్తున్నారు? righteousness at all costs. How many Buddhists live the life of pure compassion? బుద్ధుడేమో ప్రేమ ద్వారా జీవించమన్నాడు. ఎంతమంది బుద్ధులు అలా జీవిస్తున్నారు? ఎక్స్పౌండెడ్ బై బుద్ధ. హౌ మెనీ జొరాస్ట్రియన్లు నువ్వు సత్యం మాట్లాడు, మంచి పనులు చేయమజ అని 3 విధాలుగా చెప్పాడు. అవన్నీ ఎంతమంది చేస్తున్నారు ఈ జొరాస్ట్రియన్లు అంటూ చెప్తూ ఒక్క పారాగ్రాఫ్ ఉంది, అదే చదివేసి గాడ్స్ ట్రూత్ కెనాట్ బి ఇగ్నోర్డ్. భగవంతుడి యొక్క ఆ సత్యాన్ని ఎవళ్ళు కూడా పెడచూపెట్టలేరు. అండ్ దట్ బై మ్యాన్ కైండ్స్ ignorance and weakness a tremendous adverse reaction produced and the world finds itself in a cauldron of suffering through wars. ఎప్పుడైతే భగవంతుడి యొక్క చెప్పినటువంటి ఆ సత్యాలన్నీ నివేదించడం మానక తన యొక్క బలహీనతలకు లొంగిపోయి జీవించడం మొదలెట్టాడు, అప్పుడేమో అతనికి చాలా బాధలు, కష్టాలు వస్తాయి. వాటి వల్ల ఏమొస్తుంది? యుద్ధాలు వస్తున్నాయి, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నారు, అనేక రకాలైనటువంటి ఒకళ్ళ మతానికి ఇంకో మతానికి తేడా చేసుకుని అది మొత్తం ప్రపంచం అంతా ఒక రకమైన బాధల్లో పడుతోంది. కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, ఎర్త్‌క్వేక్‌లు వస్తున్నాయి, అలాగే అన్ని రకాల డిజాస్టర్స్ వచ్చేస్తున్నాయి. అల్టిమేట్లీ when the apex is reached, God manifests in human form to guide mankind in the destruction of its self-created evil, and that may be re-established in the divine truth. ఆ విధంగా మానవుడు మళ్ళీ అదే భగవంతుడు మళ్ళీ మానవ రూపం తీసుకుని